వెల్కమ్ టు సుమంటి వినయ్, నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఒక పేరులో రాంగ్ లెటర్స్ ఉండటం వల్ల ఆ వైబ్రేషన్స్ కూడా నెగిటివ్గా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎలాంటి రాంగ్ లెటర్స్ ఉండటం వల్ల ఎస్పెషల్లీ విమెన్కి అంటే చాలామందికి ఎలా ఉంటుందనంటే సివియర్గా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లేదు కొంతమందికి ఏంటంటే ప్రాబ్లం పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ లేదు అని అంటే కొంతమందికి కొన్ని రాంగ్ నేమ్స్ వలన కూడా ఇలా జరిగిందని చెప్పేసి బిలీవ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. ఎలానంటే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, లేదు మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్కి సంబంధించింది కానివ్వండి, ఒక పేరులో ఎలాంటి రాంగ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల ఆ విధంగా జరుగుతుంది, ఎలాంటి పేరు బలం లేకపోవటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ మీ పేరు బలం కనుక మీరు తెలుసుకోవాలి అనుకున్నట్టు మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ఇలాంటి నెగిటివ్స్ ఏ విధంగా ఉండటం వలన పేరు వైబ్రేషన్స్ నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది అనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ అసలు పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఎలా, అదొకటి. దాని తర్వాత జనరల్గా సార్ కొంతమందికి ఏంటంటే విమెన్కి ఫ్రీక్వెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ప్యానిక్లో ఉంటారు, యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొంతమందికి అయితే సంతాన పరంగా చూసుకుంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే పేరులో నిజంగానే నెగటివ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? మ్యారిటల్ లైఫ్ కూడా బాగోదు, ఎలా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రాంగ్ లెటర్స్ ఉండటం వల్ల, నంబర్స్ ఉండటం వల్ల? నాన్న ఒక్క మాట మన ప్రేక్షకులు క్లియర్గా చెప్పదలుచుకున్నాను నాన్న. పుట్టుక ఎంత బాగున్నా పేరులో వైబ్రేషన్స్ బాగుంటే ఆ పుట్టుకలో ఉన్న శక్తిని బయటకు తీయగలదు. భూమి ఎంత బాగున్నా కరెక్ట్ వ్యవసాయం చేస్తేనే పంట వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ 5న పుట్టినా 6న పుట్టినా మ్యాచింగ్ వైబ్రేషన్ నేమ్ పెట్టుకెళ్ళినప్పుడు ఆ పిల్లోడు స్టార్ లేదా ఆ పాప ఒక స్టార్. మనము మిస్ మ్యాచ్ నేమ్స్ పెట్టడం వల్ల వాళ్ళు తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్, కోపము, చికాకు, డిప్రెషన్, మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను పర్టికులర్గా ఉమెన్ గురించే ఎక్కువ చూస్తున్నాను. సో టాపిక్లో పోయే ముందు మన ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులందరూ కూడా మీ పేరులో బలం తెలుసుకోండి. మీ పేరులో బలం బాగుంటే మీరు అదృష్టవంతులు. ఎవ్రీ ఇయర్ మీకు సక్సెస్ తర్వాత సక్సెసే వస్తుంది. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. సో నేనైతే మీ పేర్లు మార్చను, మీ పేరులో ఒక్క అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా వైబ్రేషన్ సెట్ చేస్తాను. మీ పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టి మీరు గెలిచేలాగా గైడ్ చేస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది, క్లియర్గా వాయిస్ వస్తుంది. వినండి. బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ నంబరే కాకుండా స్క్రీన్లో కనిపించే మిగతా 3 నంబర్లకు కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. నాన్న చాలా మంచి ప్రశ్న అడిగారు నాన్న. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు 20 ఇయర్స్కి 18 ఇయర్స్ కూడా దే ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్. మొన్న అమ్మాయి వచ్చింది 11 ఇయర్స్, ఆ అమ్మాయికి 3rd ఇయర్ నుంచి డయాబెటీస్. సో ఆ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి పుట్టిందేమో 6వ తేదీ, ఆ అమ్మాయి పేరులో 12 అక్షరాలు. 6 అనేది శుక్రుడు, రాక్షసుల గురువు, 12 అంటే దేవతల గురువు. ఇలా ఉంటే ధ్వంసం. ఇంతకుముందు ఎలా చూసేవాళ్ళం అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇల్లు దూరంగా ఉండేవి, పిలుచుకోవడం పలకరించి తక్కువ, సెల్ ఫోన్స్ లేవు. ఇప్పుడు సెల్ ఫోన్లో పేరు పిలవడం ఎక్కువ, అపార్ట్మెంట్స్ కల్చర్, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. సో ఒక పేరుని పిలిచేది ఎక్కువైపోయింది. ఇంతకుముందు మనం 2 సార్లు పలకరించుకుంటే ఇప్పుడు 20 సార్లు పలకరించుకుంటున్నాం. సో నెగిటివ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. నంబర్స్ బాగుంటే పాజిటివ్ స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ అమ్మాయి ఇన్సులిన్ డోస్ పెంచేస్తున్నారు. 10 యూనిట్స్, 20 యూనిట్స్, 30 యూనిట్స్, 40 యూనిట్స్ మార్నింగ్, 40 యూనిట్స్. ఏమైపోవాలా బాడీ? షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. సో నా దగ్గర వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తే నేను ఒక లెటర్ మార్చాను. డయాబెటీస్ వెళ్ళిపోతున్న అబద్ధాలు చెప్పను. మనం కరెక్షించిన తర్వాత అన్ని కంట్రోల్ వస్తాయి. ఎందుకంటే ఇట్స్ ఏ ఇర్రివర్సిబుల్ డయాబెటీస్. ఒకసారి వచ్చాక మెటబాలిక్ డిజార్డర్, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. మనం ఇచ్చిన కరెక్షన్ వల్ల మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి డైట్ కరెక్ట్గా తీసుకుంటే షుడ్ బికమ్ హెల్తీ. సో యూజువల్గా ఎలా ఉంటుందంటే సార్ 13 నంబర్ వచ్చినప్పుడు అమ్మాయిలకి తొందరగా హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంది.
ఇట్స్ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ బ్యాడ్ మెంటల్, సైకలాజికల్, ఫిజికల్, మెంటల్ అన్నీ కూడా ఒక రకమైన మేము బాగలేము అన్న ఫీలింగ్ వస్తుంటుంది. బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తే కొంతమందికి బాగుంటుంది, రిపోర్ట్స్ నార్మల్, బట్ వీళ్ళ థింకింగ్ పాజిటివ్గా ఉండదు. కొంతమందికి రిపోర్ట్స్ కూడా బ్యాడ్గా ఉంటాయి. వీళ్ళు ఆలోచన అంటే హెల్త్ బాగాలేదు, రిపోర్ట్స్ కూడా బాగాలేవు. సో చూసినప్పుడు 13 నంబర్ కామన్, ఆల్మోస్ట్ 70% అమ్మాయిలకి మీరు చెప్పిన పీసీఓడి, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, సివియర్ హెడేక్, మైగ్రేను, లేదా ఏదో ఒక దెబ్బలు తగిలించుకోవడము, కోపం ఎక్కువడం, ఇరిటేషన్ ఎక్కువడం, నిద్ర లేకపోవడం. ఈ 13 నంబర్ అనేది ద మోస్ట్. చాలా దేశాల్లో ఈ 13వ నంబర్ ఫ్లోర్ ఉండదు, ఫ్లైట్లో 13 నంబర్ సీట్ ఉండదు, ఫ్లైట్ ఎక్కితే 12 నంబర్, 14 నంబర్. ఆ 13 నంబర్ చూడడానికి కూడా భయపడుతున్నారు, ఎందుకంటే 13 ఈజ్ రియల్లీ ఎ డెత్ నంబర్. దివ్యభారతి 13 నంబర్లో 19 ఇయర్స్కి షీ గాట్ కిల్డా, తోసేసారా పక్కన పెడితే షీ ఈజ్ నో మోర్. సో లాట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఇన్ 13 నంబర్ డైడ్ బిఫోర్ 30 ఇయర్స్. సో ఈ 13 నంబర్ ఒక కారణం. సెకండ్ మోస్ట్ డేంజరస్ నంబర్ 16 నంబర్. ఈ 16 నంబర్ వల్ల మానసిక డిప్రెషన్ కూడా వచ్చేస్తుంది. సిల్క్ స్మిత 16, సావిత్రి 16, శ్రీదేవి 16. ఈ 16లో 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక వల్ల ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, మానసిక అంటే స్వింగ్స్ ఎక్కువ, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ లాఫ్ 1 minute, క్రై 1 minute, వైల్డ్గా ఒక 1 hour వైల్డ్, 1 hour ప్రశాంతంగా ఉంటారు, 1 hour ఏడుస్తుంటారు. సో ఈ 13 నంబర్, 16 నంబర్, 16 నంబర్స్ కానీ ఆడపిల్లల పేర్లో లేకుండా చేస్తే, ఇంకొకటి అమ్మాయిల పేర్లో లాస్ట్లో తా వచ్చి రాంగ్ నంబర్స్ ఉంటాయి, లైక్ శ్వేత ఇలా వచ్చి రజిత, సంగీత, వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలకి లాస్ట్లో యా, లైక్ రమ్య, లావణ్య, సౌజన్య ఇలా వచ్చే వాళ్ళకి ఆఫ్టర్ 25 హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా వచ్చి నంబర్ బాగుంటే నో ప్రాబ్లం. నేను చెప్పినట్టు రమ్య వచ్చి నంబర్ బాగుంటే నో ప్రాబ్లం. నంబర్ బాగలేనప్పుడు దే హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో హెల్త్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ పేరు మంచిగా పెట్టుకోవడమే, చక్కటి పేరు పెట్టుకొని వాడుకొని, లక్కీ స్టోన్స్ వేసుకొని, లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, సెల్ ఫోన్ లక్కీ స్టోన్స్ ఏ ఉండాలండి నాన్న. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్. సో అందరికీ పనికొచ్చే స్టోన్ వచ్చి చంద్రకాంతమని. ఎవరన్నా సరే చంద్రకాంతమని ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ మనిషిని పీస్ఫుల్గా పెడుతుంది, సైకలాజికల్ హీలింగ్, చంద్రుడి ప్రభావం వల్ల కూలింగ్, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, భార్యాభర్తల మధ్య రిలేషన్స్ సెట్ చేస్తుంది, కోపం లేకుండా చేస్తుంది. కోపం లేదు, బీపీ లేదు, ప్రశాంతత, డబ్బు నిలబడుతుంది. సో ఇట్స్ ఏ లైక్ అమృతం. చంద్రకాంతం అనేది ఎవరన్నా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఒక 32 క్యారెట్ చంద్రకాంతం మెడలో ఎప్పుడు వేసుకొని ఉంటాను. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ స్పెషల్ స్టోన్, ఎనీబడి కెన్ వేర్ ఇట్. ఎస్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.